యాపిల్ అనే బ్రాండ్ని సృష్టించి దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప ఇన్నోవేటర్ వ్యాపారవేత్త స్టీవ్ జాబ్స్ 56 సంవత్సరాల వయసులో చనిపోయేటప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఆయన చెప్పిన స్పీచ్ చాలా ఇన్స్పిరేషనల్, థాట్ ప్రొవోకింగ్. దానిలో కొన్ని మాటలు ఉంటాయి. నేను జీవితంలో జెనిత్ చూశాను, గొప్ప సక్సెస్ చూశాను. జీవితంలో నాకు గొప్ప ఖ్యాతి కూడా వచ్చింది. అయితే నేను కోల్పోయింది ఏంటో కూడా అర్థమవుతుంది. మనుషులు ఎప్పుడైనా సరే రియలైజేషన్కి అప్పుడే వస్తారు. ప్రతి ఒక్క వ్యక్తికి చివరి క్షణాలు ఖచ్చితంగా వస్తాయి. జీవితం అంతా ఈగోలతో, తర్వాత పోరాటాలతో, సెల్ఫ్ రెస్పెక్ట్తో, ఇలా అన్ని ఆలోచనలు మనం బతికేటప్పుడు ఉంటాయి. కానీ లైఫ్ అనేది లాస్ట్ మినిట్లో మనం ఎండ్ ఆఫ్ ద లైఫ్లో ఉన్నప్పుడు మన లైఫ్ అంతా ఏం చేసాం అనేది ఆ క్షణంలో గుర్తొస్తుంది. మనం చేసిన తప్పొప్పులు, మనం పోరాడిన పోరాటాలు, అంతకుమించి మనతో మిగిలిపోయేవి ఏంటి అనేది ఆ టైంలో మనకు గుర్తుండిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా చిన్న చిన్న టెంపరరీ ఎంజాయ్మెంట్స్ కానీ ఇవన్నీ ఆ క్షణంలో మనకు గుర్తురావు. ఈ జీవితంలోకి వచ్చిన తర్వాత కొన్ని మెమొరీస్, రిమార్కబుల్ థింగ్స్ ఉంటాయి. అలానే చేసిన పెద్ద పెద్ద పాపాలు కూడా ఉంటాయి. ఆ టైంలో మాత్రం ప్రతి ఒక్కరికి ఆ కౌంట్ తెలుస్తుంది అన్నమాట. ఆ కౌంట్లో తృప్తిగా మనకుంది అంటే మనం గొప్పవాళ్ళమనే. ఆ కౌంట్లో డిస్సాటిస్ఫాక్షన్గా లేదా లోటు కనిపించిందంటే నిజంగా మనం అప్పుడు బాధపడాలి. కాబట్టి ఈరోజు నుంచి ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు మనం ఏం చేసాం, మనం ఎక్కడున్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఎంతమందిని బాధపెడుతున్నాం, మనం ఎంత సంతోషంగా ఉన్నాం, ఎన్ని పనులు చేస్తున్నాం, ఎన్ని మంచి పనులు చేస్తున్నాం, ఇవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంటే. ఇదే జీవిత రహస్యం అని నేను అనుకుంటాను.